బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఎలా చూడొచ్చు అసలు? బంగ్లాదేశ్లో అదే రీసెంట్గా చూసా. అదే ఒక బతికున్న వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి కాల్చారు. అది చాలా తప్పు. ఫస్ట్ థింగ్ మానవత్వం అనేది, అంటే రిలీజియన్స్ అన్ని పక్కన పెడితే ఫస్ట్ మానవత్వం లేదు అక్కడ ఉన్న మనుషులకి. పోనీ అలా చేసిన తర్వాతే అక్కడ ఉన్న చట్టాలు, న్యాయాలు, న్యాయశాసనాలు, ధర్మం ఏమైంది అక్కడ? అక్కడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాలకులు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు? అరే ఒక మనిషిని వేలాడి చెట్టుకు అసలు జస్ట్ మనం ఇక్కడ బైక్ నో పార్కింగ్ చేస్తేనే ఎన్నో ఉంటాయి ఫైన్లు అని చెప్పేసి, ఒక మనిషిని ఒక వేలాడదీసి అంత చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు చూడండి. అంటే ఏమైపోతుంది మానవత్వం, ఏమైపోతుంది? ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ ఆ మనిషి అనేవాడు ఎవడన్నా అలా చేయడానికి వాడికి ఎలా వచ్చింది ఐడియా? దానికి ఇప్పుడు అసలు ప్రపంచ దేశాలు కూడా రియాక్ట్ అయినాయి ఈ దెబ్బకి, ఏంటి ఇలా చేశారని చెప్పేసి. మరి అతనికైనా మైండ్ ఉందా కొంచెమన్నా? అలా చేసిన వాళ్ళకైనా కొంచెమన్నా ఉందా? కడుపుకి అన్నం తినేవాడైన వాడు. సో దీనికి ఒకటి చెప్తారండి, శిక్ష వేస్తేనే తగ్గుతాయి, శిక్ష వేయకుంటే ఎవడేం చేయలేడు. చిన్నప్పుడు పిల్లాడు తప్పు చేస్తే అమ్మ ఏం చేస్తుంది? కొడుతుంది. ఎందుకు? కోపం వచ్చి కాదు, వాడు ఆ తప్పు చేయకుండా ఉండాలని చెప్పేసి కొడుతుంది. ఇది అంతే. వాళ్ళకి శిక్ష పడితే కానీ మారరు. అక్కడ ఏరు, అక్కడ మనలాగా ఉండవు, అక్కడ మనలాగా వ్యవస్థలు పనిచేయవు. అక్కడ ఎవడు అక్కడున్న పాలకులే సపోర్ట్ చేస్తున్నారంట. ఇంకేం చెప్పాలా? అప్పుడు మనం కూడా తిప్పికొట్టాలి. ఎలా తిప్పికొట్టాలి? ఐపీఎల్లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ని కొనద్దు. ఎందుకు కొన్నాం? ఐపీఎల్లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఐపీఎల్లో 9 కోట్లు పెట్టి ముస్తాఫిజుర్ రెహమాన్ ఎందుకు కొన్నారు? మరి రియాక్ట్ అవ్వడం అందరూ రియాక్ట్ అవుతారు. కోపం వచ్చిన ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు. మైక్ పెట్టుకొని ముందు ఎవరైనా మాట్లాడతారు, నేను మాట్లాడతా, ఆవేశం వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మన భూభాగంలో ఏం కాదు, అంటే బంగ్లాదేశ్ అనేది సపరేట్ దేశం. అక్కడ అంటే వాళ్ళకి మనం ఎలా ఇస్తాం రక్షణ? ఫస్ట్ థింగ్ చెప్పు. అక్కడున్న అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అక్కడ భయంతో బతకాలి వాళ్ళు. ఇప్పుడు ఏం చేయలేం, నువ్వేం చేయలేవు, నేనేం చేయలేం. ఇప్పుడు నేను రియాక్ట్ అవుతా, అక్కడ నేను రక్షణ కలిపగలుగుతానా? కలిపిలేను. అందరు రియాక్ట్ అయ్యే వాళ్ళే, కానీ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు మన దేశంలో లేరు ఇప్పుడు. అంటే ఒకటి చెప్తుండండి, అక్కడ జరిగేదానికి ఇక్కడ కోపం వచ్చిందంటే మనం ఇక్కడ ఏం చేయాలో మనం ఆలోచించాలి. వాళ్ళని ఎకనామికల్గా దెబ్బతీయడము, మనకి వాళ్ళకున్న స్నేహబంధాలు కట్ చేస్తారా? మరి చేయాలి కదా. చేయకపోతే నిజం కూడా మనకు కూడా అలాగే ఉన్నట్టే. మరి మనకి ఒకటి చూడండి, ఇక్కడున్న ఫస్ట్ అధికారంలో పార్టీ స్పందించాలి. ఫస్ట్ దీనికి స్పందించి ఐపీఎల్ ఎవరైతే ప్లేయర్స్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఉన్నా వాళ్ళని తీసాలి. ఫస్ట్ పాకిస్తాన్ ప్లేయర్స్ని ఏ విధంగా అయితే బ్యాన్ చేశారో ఐపీఎల్లో, అలా బంగ్లాదేశ్ ప్లేయర్స్ని బ్యాన్ చేయండి. ముస్తాఫిజుర్ రెహమాన్ అని, షకీబుల్ హసన్ ఉన్నాడు కదా, వాళ్ళు ఆడుతున్నారు కదా, వాళ్ళని బ్యాన్ చేయండి. వాళ్ళు వచ్చినప్పుడు చంకలు గుద్దుకొని క్రికెట్ చూడడం కాదు, ఫస్ట్ ముందు వాళ్ళని బ్యాన్ చేయండి. తర్వాత రియాక్ట్ అవ్వడం, అందరం రియాక్ట్ అవుతాం, నేను రియాక్ట్ అవుతావు, నువ్వు రియాక్ట్ అవుతావు. ఆ ప్లేయర్స్ని తీసేసి అయిపోద్ది కదా, ఐపీఎల్ ఆడియొద్దు. దాని తర్వాత వాళ్ళని ఎకనామికల్గా దెబ్బ కొట్టాలి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవి కానీ మనం కానీ ఏం పంపించకూడదు. అది ఇంకోటి, వాటర్ సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ నదులు ఉండేది బంగ్లాదేశ్లోనే. అక్కడ ఎక్కడైతే వాటర్ మనకి ఆనకట్టలు ఏమున్నాయో అవి ఆపేయాలి, వాళ్ళకి వాటర్ పోకుండా చూడాలి ఫస్ట్. సో వాళ్ళని ఎకనామికల్గా దెబ్బ కొడితే వాళ్ళే మూసుకొని పడి ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏదో యుద్ధాలు చేసేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. ఎకనామికల్గా దెబ్బ కొడితే వాడే మానసికంగా చచ్చిపోతాడు, వాడు వేదన గురవుతాడు. జరపాలి అన్నప్పుడు రియాక్ట్ అవ్వడం ఎందుకు? జరుగుతుందని మీరు అడిగినప్పుడు రియాక్ట్ అవ్వడం ఎందుకు చెప్పండి? రియాక్ట్ అందరూ అవుతారు, చేసి చూపించాలి. చేసి చూపించిన తర్వాత అప్పుడు దెబ్బ అబ్బా అంటారు. అక్కడ శిక్షించకపోతే జరుగుతూనే ఉంటాయి, ఉన్నాయి చెప్తున్నా. అక్కడ వాళ్ళకి శిక్షించకపోతే జరుగుతూనే ఉంటాయి. తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోతే వాడు తప్పు చేస్తూనే ఉంటాడండి. తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే కదా అయ్యో అమ్మో అని భయపడతాడు. సరే ఒక హిందూగా కూడా పక్కన పెట్టండి, అతని చెట్టుకి ఎలా ఎలా కలుస్తావు? సో అది చాలా తప్పు. మానవత్వం అనేది బతికి ఉండాలి ప్రపంచం. ఇండియా అంటే పడదని ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇండియా అంటే పడని వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం బాగా. ఎదిగేవాడికి వాడు అవతలవాడు ఏమనుకుంటాడు, ఎదుగుతున్నా అంటే వాడికి ఓర్చుకోలేడు వాడు. సో కాబట్టి వాడు అలా చేస్తున్నాడు. సో దయచేసి మానవత్వం అనేది ఇంకా ఉంది, బతికి ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఏ విధంగా దెబ్బ కొట్టండి, బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇన్ ఐపీఎల్. ఇంత పెరుగులా ఇన్ని పాలు వస్తాయి అది పెరిగి అవుతుంది కదా. ఇది కూడా అంతే అమ్మడా. ఏడ మెజారిటీ మీరు అంటారు కదా ఇక్కడ రాదని నువ్వు ఎందుకు అంటారు? నువ్వు ఇక్కడ జరిగిన సంఘటనలు తెలుసు, మీకు తెలుసు కదా సార్. వాటి రెస్పాన్స్ గారు ఒక ఎలక్షన్లలో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చిన్న ఓటు వేయకపోతే మన ఇంటికి పోయి నానా సంఖ్యలు లాగుతారు, నానా తిట్లు తిడతారు కదా పొలిటీషియన్ అన్నప్పుడు. మరి ఇది మన ప్రతి ఒక్క మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం కదా. ఇవి ఆలోచించారు, అందరూ ఆలోచిస్తలేరు. మన దేశం వాళ్ళకైతే ఏం జరుగుతలేదు, ఎందుకు జరుగుతలేదు? బంగ్లాదేశ్లో మన దేశంలో జరిగిన సంఘటనలు లేదా మీకు? మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరగలేదా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు అందరు రిపోర్టర్ కదా సార్, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీ దృష్టికి రాలేదా? మీ దృష్టికి వచ్చిందా రాలేదా? ఇలాంటి సంఘటనలు మన దేశంలో జరగలేదని మీరు ఒక్కి చెప్పగలుగుతారా? నేను ఒక్కి చెప్తా, ఇట్లాంటి సంఘటన మన దేశంలో జరిగినాయని.
వాళ్ళ క్రికెటర్ని ఆడిపోతే సరిపోతే క్రికెటర్ వాళ్ళ క్రికెటర్ని కాదు, వాళ్ళ ఎకనామిక్ పరంగా దెబ్బతీయాలి ఇతర దేశస్తులు ఎకనామిక్ పరంగా దెబ్బతీస్తే వాడు మన బూట్ నాకు కూడా వస్తాడు. ఎందుకంటే మన దగ్గర పైసా లేదు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? అంటే చైనా యూఎస్ఏ వాళ్ళు కూడా బంగ్లాదేశ్కి కొంచెం సపోర్ట్ ఉన్నారు. అవును, ఎందుకు చేస్తారు సపోర్టు? ఇండియాని ఎదుర్కొనే గుద్దలు తాకత్ లేక నీలాంటి యూత్ మొత్తం అంతా వజ్రాలంతా మన దగ్గర ఉన్నారు కదా, ఇలా ఎట్లా ఖరాబ్ చేయాలి? డ్రగ్స్ తీసుకోవాలి, లేకపోతే వీళ్ళకి థమ్స్అప్లో ఇది కలపాలి, చాక్లెట్ ఇంకా కలపాలి, లేడీస్ని అన్న రకరకాల సంబర్కట్లు చేయాలని చెప్పేసి మన మీద ఇప్పుడు ఇక్కడ ఉన్న రిపోర్టర్లు అందరూ యూతే కదా, ఈ యూత్ మొత్తం టార్గెట్ చేస్తున్నమాట. మన యూత్ మనం టార్గెట్ చేస్తున్నాం. దయచేసి మన యూత్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి డ్రగ్స్కు అడిక్ట్ కాకండి. ఎందుకంటే మన దేశాన్ని మనమే వినాశనం చేసుకుంటాం. మేము కూడా అదే ఉద్దేశంతో ఒక సినిమా తీసాం. ఇంట్లో కూడా అన్ని డ్రగ్స్కు వీటికి నంబర్స్ అన్నిటికీ కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక సినిమా తీసి మేము చేసినాము. ఆ సినిమా గురించి నేను మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే నేను ఏదో నా సెల్ఫ్ ప్రమోషన్ కోసం వచ్చినట్టు ఉంటుంది. అది వద్దు. నేను చెప్పేది ఒకటే, మన యూత్ అందరూ కూడా కనెక్ట్ అయ్యారంటే మాత్రం, మన యూత్ అందరూ కూడా సంబర్కట్ల వల్ల ఏకదాం కిరాకుంటే మాత్రం ఏ క్రికెటర్ రాడు మన దగ్గరికి. మన జెర్సీని వీలు చేసి 10 లక్షలు 150 కోట్లు ఖర్చు పెట్టరు కదా, మన దగ్గర కూడా అట్లా తయారు కావాలి. మనం కూడా తయారైదాం. ఇలాంటి సంబర్కట్ రావాలని మేక్దాం. మన దేశాన్ని మనమే కాపాడుకుందాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మన దేశ భవిష్యత్ కోసం మనమే ముందడుగేద్దాం. ఇటువంటి సంఘటనలు మన గల్లీలో కూడా అవుతాయి. అందరికి సర్ది అవుతుంది మేడం, నేను మాట్లాడుతున్నా, నాకు సర్ది అవుతుందా? అందరికి సర్ది అయ్యి సంకలం అనుకుంటారు, అంతే. భయపడి ఇళ్ళలో అనుకుంటారు. రండి, మీకోసం మీడియాలు అన్నీ ఉన్నాయి కదా, మీరు మాట్లాడండి, రేజ్ చేయండి. క్యాండిల్ పట్టుకొని 2 రోజులు తిరుగుడు కాదు కదా. అక్కడున్న పొలిటీషియన్ డైరెక్ట్ చెప్తున్నారు, భారత్ని రెచ్చగొట్టడానికి మేము పని చేస్తున్నామని చెప్తున్నారు. మరి మన పొలిటీషియన్స్ కూడా అదే చేయండి. మన యూత్ని సుకుమార్ వాళ్ళ దేశానికి తగ్గట్టు వాళ్ళ పొలిటీషియన్స్ ప్రవర్తిస్తారు. మన దేశానికి తగ్గట్టు మన పొలిటీషియన్స్ కూడా ప్రవర్తించాలి. అప్పుడు ఇక్కడ కూడా అల్లర్లు అవుతాయి కదా. ఎందుకు అల్లర్లు అవుతాయి? నేను చంపమని చెప్తలేదు, మన యూత్ను మార్చమని చెప్తున్నా. నేను ఎవరిని చంపమని చెప్తలేదు. చంపడే మార్గమే అయితే గాంధీజీ స్వతంత్రం తెచ్చేటోడు కాదు కదా, సుభాష్ చంద్రబోస్ ఇట్లా చేసేటోడు కాదు కదా. సుభాష్ చంద్రబోస్ వివేకానంద ఏమన్నాడు? బంగారం లాంటి యువకులు ఒక 150 మంది దేశాన్ని మారుస్తున్నాడు. ఇవాళ అప్పుడు ఏంది 100 కోట్లు లేవు, 150 కోట్ల జనాభా ఉంది కాబట్టి ఊరికి ఒక 150 మంది రావాలి. మనలాంటి నాయకులు, మీలాంటి యువకులు. దయచేసి అది గుర్తులో పెట్టుకొని, అది దృష్టిలో పెట్టుకొని మెసలండి. ఇది ఇవాళ రేపు ఆడైంది కదా, రేపు ఈడ కూడా అవుతుంది. ఇంకా 7 వార్తలు అవుతాయి. సంఘటనలు జరుగుతున్నాయి కానీ కొన్ని మీలాంటి వాళ్ళు వచ్చి పబ్లిక్ బయట చేస్తారు, ఇంకొంతమంది తేవట్లేదు. ఆ విధంగా బయటకు వెళ్తున్నాయి కాబట్టి కొంచెం దయచేసి మన చుట్టుముట్టున్న సరౌండ్లలో మనం కూడా దృష్టి సాధించాలి. మన చుట్టుముట్టున్న ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా వీటిని మన అందరం కూడా. ఇప్పుడు అమ్మ చెల్లెమ్మ నువ్వు ఉన్నావు కదా, నీ మీద ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే మేము అందరం ఒక్కడైనాం అనుకో, వాడు ఎందుకు వస్తాడు? వాడు ఏడొస్తాడు నీ దగ్గరికి? మేమందరం నాకేంది ఆమె ఓల్డ్ వ్యక్తులు. మరి యూనిటీ లేనప్పుడు ఎట్లా చేద్దామంట చెప్పు? ఇక్కడ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ఇది కాదు. డివైడ్ చేసి పాలిస్తారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని మనం సమ్మగా అంటగట్టేస్తారు. అరే వీడు నా వాడు రాబాయి, ఇంకా అయితేనే చూసుకుందాం, వీళ్ళు కావద్దు కాబట్టి వీని దగ్గర పోవద్దు రాబాయి అనేది ఒకటి ఉంది. వీడు నా వాడే ఎందుకంటే ముగ్గురం కలిస్తేనే బలం. ఒక చెయ్యికి 5 ఫింగర్స్ ఉంటేనే బలం. ఒక లోపలికి పోతే లేకుంటే 3 ఫింగర్తో తింటాం అన్నం, ఫింగర్ ఇచ్చాడు అవుతుంది. సో దయచేసి అందరూ యూనిటీ పెట్టుకోండి. యూనిటీ ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనం చాలా చేసాము. చూడండి.